గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ గైడ్. 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 పిహెచ్డీలు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి ప్రపంచంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన 19 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్ చార్టర్ టై మెంబర్గా, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్టుగా, ఒక అకాడమేషియన్గా, ఒక మేనేజ్మెంట్ గురువుగా పేరొందారు డాక్టర్ నారాయణ గారు. 3 ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్నారు. సో మన స్టూడియోలో ఉన్నారు. 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 పిహెచ్డీలతో పాటు 18 ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి మనతో ఉన్నారు. ఆయనే మేనేజ్మెంట్ గురు, విద్యావేత్త డాక్టర్ నారాయణ గారు. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. సో మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఏమైనా డీటెయిల్స్, వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, 9666365365. సో సార్ చెప్పండి, అసలు 3 ఇయర్స్ హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి ఎలిజిబుల్ ఏమిటి సార్? ఈరోజు మన దగ్గర బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు 100% జాబ్ వచ్చే కోర్సు ఉంది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవాలంటే ఎవరు ఎలిజిబుల్ అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్, ఇలాగ ఇంటర్మీడియట్లో ఏ గ్రూపు చదివినా కూడా 3 ఇయర్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకొని ఎలిజిబుల్ అవుతారు వీళ్ళు. ఓకే సార్, సో మీ కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఎలాంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది? ఈరోజు చాలామందికి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనగానే ఏమనుకుంటున్నారంటే హోటల్స్లోనే జాబ్స్ ఉంటాయి, అది కూడా కుకింగ్, సర్వీసింగ్ అనుకుంటారు. కానీ హోటల్ మేనేజ్మెంట్, హోటల్ పక్కన ఏం వర్డ్ ఉంది? మేనేజ్మెంట్ అనే వర్డ్ ఉంది. అంటే మేనేజ్మెంట్ జాబ్స్ చేసుకోవచ్చు. అంటే లైక్ దీంట్లో హెచ్ఆర్ మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు, జనరల్ మేనేజరు, బ్యాంక్వెట్ హాల్ మేనేజరు, ఇలాగా చాలా రకాల మేనేజ్మెంట్ జాబ్స్ ఉంటాయి. ఈ కోర్సు చేస్తే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు 8 సెక్టార్స్లో 80 కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. దీంట్లో మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా చదువుతారు. హెచ్ఆర్ఎం అని, మార్కెటింగ్ అని, ఫినాన్స్ అని, ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి చాలామంది తెలియని విషయము మేనేజ్మెంట్ జాబ్స్ చేసుకోవచ్చు అనే సంగతి కూడా చాలామంది తెలియని విషయం. ఓకే సార్, సో మేనేజ్మెంట్ జాబ్స్తో పాటు, మంచి జాబ్స్తో పాటు అంటే మంచి ప్యాకేజ్ రావడానికి వాల్యూ యాడ్ అండ్ కోర్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా సార్? ఎస్, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు 3 ఇయర్స్ కోర్సు కాబట్టి దీంతో పాటు మనము 3 ఇయర్స్కి 3 వాల్యూ యాడ్ అండ్ కోర్సు ఇస్తున్నాం. ఏంటి వాల్యూ యాడ్ అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. ఇది విడిగా చదువుకోవాలంటే ఇప్పుడు 4 to 10 lakhs ఉంది. చాలా డిమాండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో రిలేటెడ్ కోర్సు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. ప్రతిదీ ఒక ఈవెంట్ చేయాలన్నా, స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ, కల్చరల్ ఈవెంట్స్ కానీ, పొలిటికల్ ఈవెంట్స్ కానీ, సినిమా ఆడియో ఈవెంట్స్ కానీ, ఇలాంటి ఈవెంట్స్కి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఎలిజిబుల్ అవుతారు. అందువల్ల స్పెషల్గా ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు, సెకండ్ ఇయర్కి బార్ టెండింగ్, థర్డ్ ఇయర్కి కలర్ స్కిల్స్ ఆర్ కార్వింగ్, అలాగా ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క కోర్సు వాల్యూ కోర్సు ఇస్తున్నాం. ఈ బిహెచ్ఎం ప్లస్ మళ్ళీ ఈ వాల్యూ కోర్సెస్ దట్టు ఈరోజు మనం J1 వీసా మీద గ్రేట్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు థర్డ్ ఇయర్ అయిపోయిన వెంటనే J1 వీసా మీద యూఎస్ పంపిస్తున్నాం. మినిమము స్టూడెంట్స్ని 3 కేటగిరీస్లో చేయొచ్చు. బిలో ఎవరేజ్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్, అబవ్ యావరేజ్ స్టూడెంట్. అంటే బిలో యావరేజ్ స్టూడెంట్ చదవలేని వ్యక్తి కూడా మినిమం 10 lakhs ప్యాకేజీ పర్ యానం, అంటే 85,000. చదవగల స్టూడెంట్స్కి 30 lakhs డివైడ్ బై 12 months 2.5 lakh. బాగా ఒక మాస్టర్ క్లవర్ స్టూడెంట్ ఉంటే 60 lakhs ప్యాకేజీ, 5 lakhs పడుతుంది మంత్లీకి. అంటే ఏ ఇంజనీరింగ్ చదివినా కూడా, ఏ సిఏ చదివినా కూడా అంత ప్యాకేజీ ఎవరు రావట్లా. ఈరోజు మన దగ్గర ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి 1998లో, అంటే ఆల్మోస్ట్ ఒక సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్నాం. 25 years కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 25 countries మన స్టూడెంట్స్ ఉన్నారు, వెల్ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నారు. ఓకే సార్, సో మీరు మంచి ప్యాకేజీలు చెప్తున్నారు, సాలరీస్వి. సో టాప్ పొజిషన్లో జాబ్ రావడానికి 6 types ఆఫ్ స్కిల్స్ మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు, అంటే వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షూర్. ఈరోజు మన దగ్గర డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో చదువుకోవడం వల్ల 5 benefits కల్పిస్తున్నాం. ఏంటి 5 benefits అంటే ఫస్ట్ బెనిఫిట్ 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. జాబ్ గ్యారంటీ బాండ్ పేపర్ ఇస్తున్న వాళ్ళలోనే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ మంది. ఎలాగ ఇస్తున్నాం అనేది నేను ముందుగా చెప్తాను. సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి 3 yearsలో ఇన్క్లూడింగ్ ఫీజులోనే ఫారిన్ టూర్ ఉంటుంది.
అంటే ఫ్రీ ఫారిన్ టూర్ లెక్క, ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ వస్తుంది తక్కువ ఫీజులతో. ఇక థర్డ్ బెనిఫిట్ సరికి ఇందాక మనం చెప్పిన 3 ఇయర్స్కి 3 వాల్యూ యాడ్ సర్టిఫికెట్స్. ఫోర్త్ బెనిఫిట్ సరికి మన దగ్గర చదువుకోవాలని మీకు ఉండాలి కానీ ఫస్ట్ 6 months ఫ్రీ ఇంట్రెస్ట్, అంటే ఇంట్రెస్ట్ లేకుండా బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తున్నాం. 6 months వాళ్ళు ఈఎంఐ లెక్కన కట్టుకోవచ్చు. ఒక సపోజ్ 1 lakh ఫీజు అనుకోండి, మంత్లీ 16,000 సమ్ చేంజ్, అలాగే 6 months వచ్చు ఇంట్రెస్ట్ లేకుండా. అదొక బెనిఫిట్ కల్పిస్తూ ఉన్నాం. 100% జాబ్ గ్యారంటీ, ఫ్రీ ఫారిన్ టూరు, 3 yearsకి 3 వాల్యూ కోర్సెస్, తర్వాత సరికి జాబ్ గ్యారంటీ. తర్వాత ఇంకోటి 5వ బెనిఫిట్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి 35,000 స్కాలర్షిప్ వస్తుంది. మంచి బెనిఫిట్స్తో ఉన్నాయి. ఆ విధంగా మీరు అడిగారు ఒక విషయం, మరి 100% జాబ్ గ్యారంటీ రావాలంటే మాటల బాండ్ పేపర్ ఇవ్వాలంటే ఎంత స్కిల్ నేర్పించాలి. అందువలన మంత్లో 4 weeks ఉంటుంది. ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ సరికి 6 types ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ అందిస్తాం. సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ సరికి 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్, 6 types ఆఫ్ స్కిల్స్, 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. అంటే స్కిల్స్లో ఏంటిది, లీడర్షిప్ స్కిల్స్, ఒక హెచ్ఆర్ మేనేజరు, ఒక ట్రైనింగ్ మేనేజరు, ఒక జనరల్ మేనేజరు, ఒక హెడ్ మరి ఉండాలంటే అలాంటి లీడర్ స్కిల్స్ ఏంటి. తర్వాత సెకండ్ వచ్చరికి ట్యూస్డే కమ్యూనికేషన్ స్కిల్స్, వెనస్డే వచ్చరికి ఇంటర్వ్యూ స్కిల్స్. ఎప్పుడు జాబ్ వచ్చినప్పుడు ముందు ఇంటర్వ్యూ స్కిల్స్ ట్రైనింగ్ తీసుకుంటుంటారు. ఇక్కడ మన దగ్గర ఫ్రమ్ ద బిగినింగ్ డే 1 నుంచి వాళ్ళకి ఇంటర్వ్యూ స్కిల్స్ ఇస్తున్నాం. తర్వాత థర్స్డే వచ్చరికి ఎనాలిటికల్ స్కిల్స్, లైఫ్లో కానీ జాబ్లో కానీ మనం ఎలాగ ఎనాలిసిస్ చేసుకోవాలి మన లైఫ్ అనేది. ఫ్రైడే వచ్చేసరికి సబ్జెక్ట్ స్కిల్స్, సాటర్డే సరికి ఇంటర్ పర్సనల్ స్కిల్స్. అలాగా 6 types ఆఫ్ స్కిల్స్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ట్రైనింగ్ మీద వాళ్ళు బ్రహ్మాండంగా వెళ్తారు. ఇక సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్, లేటరల్ థింకింగ్, ఇన్నోవేటివ్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్. ఇలాగా ఒక్కొక్క టాక్, ఒక థింకింగ్ని ఎలా పెంచుకోవాలి, ఆ థింకింగ్ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో బ్రహ్మాండంగా నాలెడ్జ్ వస్తుంది. మరి ఎందుకు రాదు జాబ్ అలాంటి వాళ్ళకి, ఇంకా అలాగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఓకే సార్, సో మీరు ఇచ్చే ఐడియాస్తో అడ్వైసెస్తో మంచిగా వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు ఒక లైఫ్లో. సో అంటే మీ దగ్గర 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ కూడా ఉందని చెప్తారు కదా, దాని గురించి ఇప్పుడు మనం అనుకున్నాం 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ఎలాగ ఆలోచించాలి. అందరిలాగా ఆలోచిస్తే మనకు మన ప్యాకేజ్ ఎందుకు వస్తుంది, మనకు ప్రమోషన్ ఎందుకు వస్తుంది, జనరల్ మేనేజర్ ఎలా అవుతాము. లేటరల్ థింకింగ్, క్రియేట్ థింకింగ్, లాజికల్ థింకింగ్, ప్రతిదీ లాజికల్గా ఆలోచించాలి. ఇన్నోవేటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, విన్ థింకింగ్. ఒక జాబ్లో ఒక కంపెనీలో ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు. నువ్వు గెలవాలి, నేను గెలవాలి, నువ్వు వాడాలి, నేను గెలవాలని కాకుండా, నేను వాడాలి, నువ్వు గెలవాలని కాకుండా విన్ థింకింగ్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఇలా దానిపైన ఎవ్రీ డే 0 hour పెట్టాం మనం, 9 to 10 0 hour. ఆ 0 hourలో ఈ పవర్ ఆఫ్ థింకింగ్ని వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తుంటాం కాబట్టి ఆ థింకింగ్ లెవెల్స్ని పెంచుతూ ఉంటాం మనం. ఓకే సార్, సో ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఓన్లీ హోటల్స్లోనే జాబ్ వస్తుంది అని అనుకుంటారు. అంటే ఈ హోటల్స్లో కాకుండా వేరే ఏ సెక్టర్లో కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది? ఎస్, ఇప్పుడు మనం ఫస్ట్ అనుకున్నాం హోటల్ మేము కూడా చేస్తే హోటల్స్ కాదు, రెస్టారెంట్స్ కాదు, చాలా మంది తెలియదు. 8 sectors జాబ్స్ ఉంటాయి. 8 sectors అంటే ఇది హోటల్ ఇండస్ట్రీ, హోటల్స్ కాదు. హోటల్ ఇండస్ట్రీ అంటే 5-star హోటల్లో 500 to 1000 members ఎంప్లాయీస్ ఉంటారు. అంటే అంతమంది ఎంప్లాయీస్కి హైరారిక్ ఉంటుందిగా, లైక్ జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్, బ్యాంక్వెట్ హాల్ మేనేజర్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ ఉంటాయి కదా. ఒకవేళ ఇన్ కేస్ మనకు హోటల్ ఇండస్ట్రీ ఇష్టం లేదు, ఎయిర్లైన్స్లో జాబ్ చేసుకోవచ్చు. ఎయిర్లైన్స్ బ్రహ్మాండం ఉంటుంది, ఫ్లైట్లలో, ఎయిర్పోర్ట్లో. థర్డ్ సార్ క్రూజ్ అంటే పెద్ద షిప్స్లో జాబ్స్ ఉంటాయి. ఫోర్త్ సార్ టూరిజం సెక్టర్. టూరిజం మీన్స్ బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్, బ్యూటిఫుల్ కంట్రీస్లో లైక్ స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్. లైఫ్లో చనిపోయే లోపల ఈ కంట్రీస్ చూడాల్సిన కంట్రీస్, అలాంటి వాటిలో జాబ్స్ ఉంటాయి. వీళ్ళు సంపాదించుకుంటూనే ఇవన్నీ ఎంజాయ్ చేస్తారు. ఫిఫ్త్ వచ్చరికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఎడ్యుకేషన్స్ ఏంటి, మరి హోటల్ మీద కోర్సు కాలేజెస్ ఉంటాయి కదా, మరి ఆ కోర్సు చేసిన వ్యక్తులకి ఆ కోర్సులో ఫ్యాకల్టీ, లెక్చరర్స్గా ప్రిన్సిపల్గా వెళ్ళొచ్చు కదా. లెక్చరర్స్ అంటే సొసైటీలో రెస్పాన్సిబుల్ జాబే కదా. మరి ఎవరన్నారు కుకింగ్ జాబ్ అనేసి. తర్వాత రైల్వేస్లో ఇప్పుడు శతాబ్ది ఎక్స్ప్రెస్లు, వందే భారత్లు ఉంటాయి. ఎవ్రీ 3 courses-కి ఒక మేనేజర్ ఉంటారు. అలాగే తర్వాత రిటైల్ సెక్టార్, డీమార్ట్ ఏంటి, మెట్రో ఏంటి వస్తున్నాయి. దాంట్లో హెడ్ పోస్టులు, జనరల్ మేనేజర్ పోస్టులు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే మరి హాస్పిటల్స్లో, మల్టీనేషనల్ కంపెనీస్లో, మరి మల్టీనేషనల్ కంపెనీస్లో సాఫ్ట్వేర్ జాబ్స్కి ఉంటాయి అనొచ్చు. మరి దాంట్లో హెడ్ పోస్టులు, మేనేజర్ పోస్టులు ఎవరు చేయాలి? ఇవే చేస్తారు. ఈ విషయాలు తెలియక చాలామంది హోటల్ మీద కోర్సు తక్కువ అనుకుంటున్నారు. జాబ్స్ చాలా స్కేర్ సీట్ ఉంది. ఇవాళ చాలామంది కోవిడ్ నుంచి చాలామంది ఇంకా తేరుకోలేదు, హోటల్ మీద కోర్సు జాబ్స్ లేవో అనుకుంటున్నారు. ఇవాళ చాలా స్కేర్ సీట్ ఉంది. ఇమ్మీడియట్ జాబ్స్ వస్తున్నాయి, మంచి ప్యాకేజ్ ఉంది. హ్యాపీగా కళ్ళు మూసుకొని లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే హ్యాపీగా హోటల్ మీద కోర్సు చదువుకోవచ్చు.
ఓకే సార్, అంటే కొంతమంది ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఓన్లీ చెఫ్ లేకపోతే సర్వీస్ పోస్ట్లే ఉంటాయని అనుకుంటారు. వాళ్ళ గురించి వాళ్ళ డౌట్. అందువలన హోటల్ మెన్ కోర్సు చెఫ్ కుకింగ్ కాదు. ఇప్పుడే చెప్పాను 80 రకాల 80 కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయని. చాలా మంది అనుకున్నారు హోటల్ మెన్ కోర్స్ చేస్తే ఏమైనా ఆర్డినరీ పీపుల్ ఏమో, చదవలేని వాళ్ళేమో, లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చదువుతారేమో, మనం ఏంటి బీటెక్ చదవాలి, బీఏ ఏదో పెద్ద కోర్సు చదవాలి, చదివితేనే పెద్ద అనుకుంటున్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, మన మాజీ క్రికెట్ కెప్టెన్ ధోని వాళ్ళ వైఫ్ సాక్షి హోటల్ మెన్ కోర్స్ చేసింది. మన సినిమా యాక్టర్ మరి ఇక ఆర్తి యాక్టర్ కాదు, ఎవరు మన కాజల్ సిస్టర్ నిషా అగర్వాల్, ఆమె ఈ కోర్స్ చేసింది. లయ ప్రేమించు మనకు ఓల్డ్ హీరోయిన్ ఉంది. ఇలా చాలా మంది స్వయంవరం ఫ్రేమ్ హీరో వేణు కానీ ఇలాంటి బోల్డ్ ఎంతమంది చెప్పుకుంటూ పోతుంటే బోల్డ్ ఎంతమంది హోటల్ మెన్ కోర్స్ చేస్తారు. మరి తక్కువ కోర్స్ అంటే వాళ్ళందరూ ఎందుకు చదువుతారండి? చాలా టాప్ లెవెల్ కోర్సు హోటల్ మెన్ కోర్సు, ఇంటర్నేషనల్ కోర్సు, ప్రొఫెషనల్ కోర్సు, లైఫ్లో ఎంజాయ్ చేసే కోర్సు, బ్లేజర్ టైతో మనకు షూట్తో గ్రూమింగ్తో మేనేజర్ జాబ్స్ ఉంటాయి. అందువల్ల హ్యాపీగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే కోర్స్ ఇది. ఓకే సార్, అంటే ఫైనల్గా మీ దగ్గర హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే పక్కా మంచి జాబ్ మరియు శాలరీ ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్ప్లెయిన్ చేశారు.